నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్య న్యూస్. నేను మారు. జగన్మోహన్ రెడ్డి రేపు తాడేపల్లికి వైఎస్ జగన్ వస్తున్నారు. మాజీ సీఎం జగన్ రేపు బెంగళూరు నుంచి తాడేపల్లి నివాసానికి రానున్నట్లు సమాచారం అందుతుంది. ఇదే నేపథ్యంలో ఎంతలా వైరల్ చేశారో మనం బెంగళూరుకి వెళ్ళినప్పుడు డీకే శివకుమార్తో కలిసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను, మీరు షర్మిల తప్పించండి అంటూ కూడా పార్టీ నేతలందరూ కూడా చర్చిస్తున్నట్లు కూడా జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో చర్చించి ఆ తర్వాత హైకమాండ్తో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయిన వీడియోలు అదేవిధంగా క్లిప్పింగ్స్ను మనం చూస్తున్నాం. దీన్ని ఎవరు చేశారనేది మనందరికీ కూడా తెలుసు. ఎట్టకేలకైతే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బెంగళూరు నుంచి ఇటు తాడేపల్లికి వస్తున్నట్లు తెలుస్తూ ఉంది. విమానాశ్రయంలో గన్నవరంకు చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నేతలందరూ కూడా ఆల్రెడీ పులివెందుల్లో ఏ విధంగా ప్రజలు నీరాజనం జగన్మోహన్ రెడ్డికి ఇటు పట్టారో మనం చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గన్నవరానికి వస్తున్నప్పుడు పార్టీ నేతలందరూ కూడా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తోంది. గత నెల 22న పులివెందులకు వెళ్ళిన జగన్ 3 రోజులు ప్రజా దర్బార్ నిర్మించారు. ఆ తర్వాత 24న సతీమణితో కలిసి బెంగళూరుకి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ రేపు ఉదయం లేదా మధ్యాహ్నానికి బెంగళూరు నుంచి డైరెక్ట్గా ఇటు తాడేపల్లి తన నివాసానికి చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. రెడీగా తాడేపల్లికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో భేటీ అవుతారా, పార్టీ నేతలు రాజకీయ నాయకులను అందరినీ పిలిపించుకొని మళ్ళీ సమీక్ష సమావేశం నిర్వహిస్తారా? ఒకవేళ నిర్వహిస్తే ఏ విధంగా నిర్వహిస్తారు? దీంట్లో ఎంతమంది అటెండ్ అవుతారు? 175 మందిని పిలుస్తారా, లేదంటే గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రమే పిలుస్తారా, లేదంటే ఆల్రెడీ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా పిలిచి వాళ్ళతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారా అనేది ఒక చర్చనీయాంశం అనేది. ఒకవేళ నిర్వహిస్తే ఏ అంశాల ప్రాతిపదికన నిర్వహిస్తారు? వైసీపీ నేతల మీద జరుగుతున్న దాడుల గురించి నిర్వహిస్తారా, లేదంటే ఈరోజు చంద్రబాబు పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టారు దాని మీద, లేదంటే ప్రజలు గొంతుగా నిలబడి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజల్లో ఉండాలా, ఏ విధంగా మళ్ళీ దీన్ని నిర్వర్తించే కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారు, మళ్ళీ ఓదార్పు యాత్ర అనేది చేస్తారు అంటూ కూడా వైరల్గా మారిన నేపథ్యంలో మళ్ళీ ఓదార్పు యాత్రకి ఏమైనా సిద్ధమవుతారా, ఏ విధంగా ప్రజలతో మళ్ళీ మమేకమవుతారో, ప్రజల తరపున గొంతుకునై ఏ విధంగా పోరాడతారు అనే అంశాల మీద ఏమైనా చర్చిస్తారా అనేది చూడాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. తాడేపల్లికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఒకవేళ సమీక్ష సమావేశం నిర్వహిస్తే ఏ అంశాల మీద వాళ్ళతో చర్చిస్తారనే అంశాలు మనం వేచి చూడాలి.